నువ్వు వెళ్ళదా? తమరెక్కడికి బయలుదేరారు సార్? అయ్య బాబోయ్, అడ్డంగా దొరికిపోయావు. వాష్రూమ్ కి. అదే ఇటుంది. అది కాదు, వాటర్ కోసం వెళ్ళాను. అవి అటున్నాయి. అట్టున్నాయా? అయినా నేను దేనికైతే నీకు ఎందుకు? మీరు నా కోసమే వెళ్ళారు. కాదు. అవును. కాదు. అవును. కాదు. కాదు. అవును. నాకు మనీ కావాలి. చెక్ పై సైన్ చేయి. అమౌంట్ ఎంత అని కూడా అడగవా? ఇదిగో, నీ ఇష్టం వచ్చినంత డ్రా చేసుకో. పర్వాలేదే, ఇవ్వవేమో అనుకున్నాను. నువ్వేదైనా అడగగానే ఎందుకు ఏమిటి అని నీ చిన్నప్పటి నుంచి నేను ఆలోచించుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడు లేని అలవాటు ఇప్పుడు కొత్తగా ఎందుకు? సో నన్ను యాజ్ ఇట్ ఈస్ గా ట్రీట్ చేస్తావన్నమాట. నీలో ఎలాంటి చేంజ్ రాలేదన్నమాట. పిల్లల విషయంలో తల్లిదండ్రులకి ఎప్పటికీ ఒకే ఒపీనియన్ ఉంటుంది. పిల్లలే ఒక్కో ఏజ్లో పేరెంట్స్ గురించి ఒక్కో ఒపీనియన్ మార్చుకుంటారు. మీరు మారినట్టు మేం మారలేం. థ్యాంక్స్. వాళ్ళు వస్తున్నారేంటి మామ్? ఎవరు? అదే నీ ముద్దుల పెద్ద కూతురు, దాని తొట్టి గ్యాంగ్. మంగా ఈ ఇంటి కూతురు. ఎప్పుడైనా ఈ ఇంటికొచ్చే హక్కు తనకుంది. ఓ, దత్తత జరిగింది కదా, హక్కు వచ్చేసింది. ఓకే, వచ్చి అది ఏం చేస్తుందో చూస్తాను. రండి, కూర్చోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చారి. జై రాలేదా? వాడింకా లేవలేదండి. కూర్చోమంగా. నా ఇంట్లో నన్ను కూర్చోమంటున్నారేంటి? సొంత ఇంట్లో నాకు మర్యాదలెందుకు? ఇది నీ ఇల్లంటే అంట్లు తోముకునేదానా? అవునమ్మా, ఇది నీ ఇల్లే, నీ సొంత ఇల్లు. అడుక్కు తినేదానా? కాలు మీద కాలేసుకొని కూర్చున్నావేంటి?
పేరుకే సొంతిల్లు అంటున్నారు గాని నిజంగా ఈ ఇల్లు మంగ సొంతిల్లా స్వరూప గారు? ఏంటండి మీ ఉద్దేశం? సొంతిల్లంటే ఇల్లు రాసివ్వాలా? మరి దత్తతంటే పేరుకే కూతురా? హక్కులు అధికారాలు ఏమి ఇవ్వరా? అంటే మొత్తం ఆస్తి అంతా రాసివ్వమంటారా ఏంటి? అప్పుడే కదా మన మంగ తయారు స్వరూప గారి వారసురాలయ్యేది. ఏంటి వీళ్ళు దాని సైడ్ మాట్లాడుతున్నారు? ఎంగిలి మెతుకులేవో వేసుంటుంది, కుక్కల్లా మొరుగుతున్నారు. అంటే ఆస్తి రాసిస్తే గాని మంగ ఇంటి వారసురాలు కాదు అంటారు, అంతేనా? ఆస్తి కాదు, ఆస్తిపై హక్కు. అదేదో అంటారే, ఏంట్రాచారదే? పవర్ ఆఫ్ అటార్నీ అండి. అదే అదే ఇవ్వమంటున్నాను. ఊరుకోండి బాబాయ్, ఎంత దత్తత తీసుకుంటే మాత్రం నాకు పవర్ ఎందుకు ఇస్తారు? అవునండి, అది ఏమన్నా చిన్న విషయమా ఇలా అడగగానే అలా ఇచ్చేయడానికి? మరి దత్తత తీసుకున్నట్టు అమ్మా బేబీ అని పిలుచుకోవడానికా? టాపిక్ ఎటు తీసుకెళ్తున్నారా? ఊరుకోండి, మనకే బోళ్ళంత ఆస్తుంది. మళ్ళీ ఆస్తి తీసుకుని మంగేం చేసుకుంటుంది? స్వరూప గారి దగ్గర ఉండి మాత్రం ఏం చేస్తుంది? ఏం స్వరూప గారు? ఆవిడంటే బిజినెస్ ఉమెన్, మంగ కాదుగా. ఎందుకు కాదు? మొన్న మధ్య జైకి ఒంట్లో బాగపోతే మన వ్యాపారం అంతా చూసుకుంది ఎవరు? మంగ కాదా? యారాచారి? అవునండి, మంగా మేడం గారే మొత్తం ఆఫీస్ అంతా చక్కబెట్టారండి. ఇప్పుడు ఏంటి చారి గారు, నన్ను ఇంటి బిజినెస్ చూసుకోమంటారా? తప్పే ఉందమ్మా, నువ్వు ఇంటి కూతురు కదా. అయ్యాను, కానీ ఆవిడకి ఇష్టమో కాదో. ఇంకా ఆవిడ ఈవిడని పరాయి వాళ్ళని పిలిచినట్టు ఆ పిలిపేంటమ్మా? అమ్మా అని పిలు. ఇక్కడ పిలవాలనే ఉంది, పెళ్లి పెంచుకోవాలని అక్కడ ఉందో లేదో. నువ్వు ఎప్పుడు అమ్మా అని పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను మంగా. దత్తత తీసుకున్న తర్వాత అమ్మా అని ఎందుకు పిలిపించుకోరు మేడం? ఆ మాట అక్కడ చెప్పాలిగా. ఓసే, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదే, నాకంటే కన్నింగ్ లో ఉన్నావు. పిలువు మంగా. పిలవమంటారా? అబ్బా త్వరగా పిలిచేయమ్మా. పిలిచే మంగా. అమ్మా, అలసిన ఆశలకు నేస్తంగా ఉంటానమ్మా, చెదిరిన కలలకు జీవితాలంగా రెక్కతోడు నడిపిస్తానమ్మా, అందరికీ నీడై నిలిచేగా అమ్మా. అమ్మా, చాలు మంగా, మనసు తృప్తిగా ఉంది. అమ్మయ్య, పిలుపులు అయిపోయాయి, ఇంకా సంతకాలు కూడా అయితే. అబ్బా, మీకన్నిటికీ తొందరే. ఇప్పుడే పిలిపించుకుని అప్పుడే ఆస్తి హక్కు రాసిస్తారా? పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేస్తే నిత్యని కట్టడి చేయొచ్చు. నిత్య దూకుడికి బ్రేక్ పడుతుంది. ఆస్తి మంగ పేరున రాయడమే మంచిది. నో మామ్, ఇవ్వకు. ఒట్టి పిలుపులే, హక్కులు అధికారాలు ఇవ్వరు. ఇస్తాను మంగా.
నా కూతురిగా నీకు సర్వ హక్కులు అధికారాలు ఇస్తాను. త్వరలోనే ఆ పేపర్స్ రెడీ చేసి సంతకం చేసి నీ చేతిలో పెడతాను. పేపర్స్ రెడీగా ఉన్నాయండి. ఏమండి అవి ఇవ్వండి. మీరు ఒప్పుకుంటారనే ముందే రాయించి తీసుకొచ్చామండి. ఉండండి. ఇదిగోండి. మంచి పని చేశారు. నేనిప్పుడే సైన్ చేస్తాను. ఏదడిగినా టక్కునిస్తుంది. నిజంగా మారిందా లేక ఇంకా నటిస్తుందా? ఈ క్షణం నుంచి మన యావదాస్తికి నువ్వే వారసురాలివి మంగా. నువ్వే యజమానురాలివి. నిజంగా? నా మీదొట్టు. ఈ ఇల్లు నాదేనా? బయట కార్లు నావేనా? బ్యాంకులో డబ్బులన్నీ నావేనా? నాకు సంబంధించిన సమస్తం నీదే. అంటే ఇక్కడ ఎవరికైనా ఏదైనా కావాలి అంటే నన్ను అడగాల్సిందేనా? అవును, నాతో సహా అందరూ నీ ముందు చెయ్యి చాచాల్సిందే. పవర్ ఆఫ్ అటార్నీ అంటేనే అది. అంటే ఇప్పుడు ఇంటికి నేనే రాణి, నేనే మంత్రి అన్నమాట. బాగుంది. అవునమ్మా, ఇదంతా నీకే. నీ ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. ఇది ఇంకా బాగుంది. ఇదేంటి నా వైపు వస్తుంది? నాకు తెలుసు నువ్విక్కడే ఉన్నావని.
వింటున్నావా? తెలుసు నాకు, నువ్వు వింటూనే ఉన్నావని. ఈ ఆస్తంతా నాదేనట, హక్కులు అధికారాలు నావేనట, నీకేం లేవట. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? నిత్యతో అమ్మా. తన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది కదా, వింటుందని చెప్తున్నాను. చెప్పు, అది ఆ రూమ్లోనే ఉంది, దానికి వినపడాలి. లేని వాళ్ళతో మాట్లాడడం ఎందుకులే అమ్మా, వెళ్దాం పద. అవునమ్మా, మనకి చాలా పనులున్నాయి కదా, పద పద పద. వస్తాను నిత్య, బాయ్. బాయ్ అమ్మా. పదండి పదండి, వచ్చిన పని అయింది, పదండి. పదండి పదండి పదండి. చెక్కుపై సైన్ చేసినంత ఈజీగా పవర్ ఆఫ్ అటర్నీ పై సైన్ చేసావు. మంగా, జాగ్రత్త. నీకెంత ధైర్యం ఉంటే దానికి పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తావు మామ్? ఆస్తంతా దానికిస్తే నేనేం తినాలి? దాని ముందు దేహి అంటూ చేతులు చాచాలా? దానికి ఉడకం చేస్తూ బానిసలా బతకాలా? నేను నువ్వు కన్న కూతుర్ని కాదు అనుకున్నావా? చచ్చాననుకున్నావా? నన్నేం చేయాలనుకున్నావు మామ్? చెప్పు చెప్పు మామ్. చెప్తావా? ట్రిగ్గర్ నొక్కమంటావా? చెప్పు. గన్ పట్టుకోవడం నాకు చేతనవుతుంది, ట్రిగ్గర్ నొక్కడం నాకు వచ్చు. పక్కకి కాల్చానేంటా అనుకుంటున్నావా? కన్న ప్రేమని పక్కన పెట్టి నిన్ను కాల్చడానికి నాకు నిమిషం పట్టదు. గన్ ఎలా పట్టుకోవాలో ఎలా పేల్చాలో నీకు నేర్పించిన దాన్ని నా ముందే వేషాలేస్తున్నావా? కాల్చి పడేస్తాను. నా తలకి గన్ పెట్టి నా ధైర్యం ఏంటని అడుగుతున్నావా? అసలు నీ ధైర్యం ఏంటే? ఎవరిని చూసుకుని నీకింత పొగరు?